మా విద్యార్థి నాయకుడు ఉస్మానియా దయాకర్ గారు ఈరోజు ఒక వాస్తవం అంటే ఆయన మాటలు ఆయనే చెప్పుకుని చూపెట్టిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తాం. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ఆంధ్రాలోనే దిక్కులేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. పాపం ఓ మాట చెప్పిండే, ఆంధ్రాలో పాపం పోటీ చేస్తే డిపాజిట్ రాలేదు, మొత్తం ఒక్క సీటు కూడా వెళ్ళలే, ఆయన కూడా ఓడిపోయిండు. ఇప్పుడు ఏదో పొత్తు పెట్టుకొని బీజేపీ, తెలుగుదేశం అండ్ జనసేన కలిస్తే పాపం సాగు తప్పి కన్నులట్ట వేయనట్టు గెలిచిన అని ఆయన, నేను ఇట్ ఈస్ నాట్ మై వర్డ్స్, మళ్ళీ ఒకసారి వినండి. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఇక్కడ ఆంధ్రాలోనే దిక్కులేదు, పవన్ కళ్యాణ్ ఇక్కడే ముఖ్యమంత్రి అవుతాడు. సో ఎవరు మిమ్మల్ని ఇక్కడ ఆయన కొన్ని మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడే సందర్భంలో ఎవరో తెలంగాణకు రావద్దన్నట్టుగా, ఇది భారతదేశమా పాకిస్తానా అనే మాటలు మాట్లాడే సందర్భంలో మేము ఆనాడు ఉద్యమ సందర్భంలో కూడా తెలంగాణ విభజన ప్రజల ఆకాంక్ష, విడిపోయి కలిసి ఉందాం తెలుగు రాష్ట్రాలుగా అనేటువంటిదే నినాదం. ఇవాళ కూడా 12 సంవత్సరాల్లో ఎవరం కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉండొద్దనో వ్యాపారాలు చేయొద్దనో, అమెరికా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్సే చేస్తున్నారు ఇక్కడికి, ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి ఎందుకు పెట్టేస్తారు? మీరు అంటారు కావచ్చు తెలంగాణ పెట్టుబడులు ఆంధ్రకు రావద్దని. ఇంకొక మాట చెప్తున్నాను, ఎస్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి. గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. ఒక కళాకారుడు, ఒక భావజ్వాల వ్యాప్తికి సంబంధించిన వ్యక్తి చనిపోయి అమరుడై అతన్ని మేము ఈరోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రజాస్వామికవాదిగా ఆయనను గౌరవించుకునే సందర్భంలో ఆయన కారు కొట్టించినా అని చెప్పి ఈరోజు నేను తెలంగాణలో ఉన్నటువంటి అన్ని దళిత వర్గాలు ఒకసారి ఆలోచన చేయాలి. ఆయన అహంకారం ఇయ్యాల కూడా మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగానైతే పోరాడినామో, ఏ దురహంకారం అయితే మా మీద ఆధిపత్యం చెలాయించద్దనుకున్నామో అదే దురహంకారము, అదే ఆధిపత్యంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. మేము ఎన్నడూ కూడా చెప్తా ఉన్నాం, ఇవాళ కూడా రాజకీయ పరంగా ప్రజాస్వామిక భారతదేశంలో తెలంగాణ కూడా అంతర్భాగమే. మేము కూడా అనేక సందర్భాల్లో ఆంధ్రాకి వెళ్తాము. ఆంధ్ర, తెలంగాణ ఈజ్ ఏ సపరేట్ స్టేట్స్, తెలుగు రాష్ట్రాలు. కానీ ఆయన మాట్లాడినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తూ ఉంటుంటే ఇది పాకిస్తానా ఇండియా అని మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు, పాస్పోర్ట్ తీసుకోవాలని. ఈ మైండ్ సెట్ తీసేయండి. ఆయన శాసనసభలు ఉన్నారు, ఇలా పార్లమెంట్ గురించి ఐడియా లేదు. నేను పార్లమెంటు తెలంగాణ బిల్ అయ్యే సందర్భంలో ప్రత్యక్ష సాక్షి. అంతకంటే ముందు కూడా చిన్న బిల్లు వస్తే కూడా నేను అనేక సందర్భాలు చెప్పిన, ఈ పార్లమెంటరీ వ్యవస్థలో తెలిసి మాట్లాడుతున్నా తెలియక మాట్లాడుతున్నా, తలుపులేసి పార్లమెంటులో బిల్లు తెచ్చుకున్నా చెప్తారు. ఇప్పటికీ ఇంత కక్ష, ఇంత అక్కసు తెలంగాణ మీద మాటల్లో మాట్లాడుతూనే మళ్ళీ తెలంగాణ మీద అక్కసు వెళ్ళకొస్తా ఉన్నాడు. ఇది మంచిది పద్ధతి కాదు. నేను తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటుండు, తెలంగాణ మద్దతుకి నన్ను మాట్లాడినరా? తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే వాళ్ళకి ఎప్పుడైనా నువ్వు సంఘీభావం, అరే ధైర్యంగా ఉండండి తెలంగాణ పోరాడి తెచ్చుకోవాలని చెప్పినావా? అవహేళన చేసినావు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదని చెప్పినటువంటి వాడివి, తెలంగాణ ఏర్పాటును అవమానించినటువంటి వ్యక్తివి. ఇలా మీరు మాట్లాడితే ఎట్లా? మళ్ళీ రాజకీయంగా వక్ర భాష చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతోంది. అలా వారు పక్కకు మాట్లాడిన కొద్దీ తాపకొక్క స్లిప్ ఇట్లా వస్తూ ఉంది. పాపం పవన్ కళ్యాణ్ గారిని పేడ్ ఆర్టిస్టు, రేపు పొద్దున నిజంగా నాగరంలో బాగా డబ్బులుంటే నేను కూడా ఆయన ఒక పాత్రకి ఎంగేజ్ చేసి ఈ విధంగా మాట్లాడగలగడానికి అవకాశం. ఎందుకంటే ఆయనకు వచ్చే చిట్టీలు భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నాయి, టీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నాయి, తెలుగు స్క్రిప్ట్ రాసుకొని మాట్లాడతారు. భావజ్వాల వ్యాప్తి ఉంటే, తెలంగాణ నరాన గుండెల్లో ఉంటే నేను ఎవరిని అవమానిస్తాను? ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చుంటే కూడా తెలంగాణ విభజన హామీలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని మాట్లాడుకునేటువంటి అటువంటి వాతావరణాన్ని కలిగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు అన్ని రకాలుగా శాంతి భద్రతతో సహా ఎక్కడ కూడా అవసరమైతే రాజకీయంగా ఇవాళ చాలా మంది పోటీ చేసి గెలుస్తూ ఉంటారు, ఎవరికి అభ్యంతరం లేదు. ఏమనంటే కొండగట్టుకు పైసలు ఇచ్చినండి, నీ అయ్యే జాగిరియా పైసలు? తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తే ఇంకొక మాట మాట్లాడతారు, రానియరా తిరగనియరా. గత 4 నెలల కింద వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనను తెలంగాణ గెస్ట్గా ఇచ్చిన ప్రోటోకాల్ ఇచ్చి, అది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? నువ్వు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరినీ కట్టెబెట్టి గెలికినట్టుగా నవనిర్మాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తాను రా. ఇది ప్రజల ఆకాంక్ష, పోరాడి సాధించుకున్నారు, బాగండి అని కోరు. తెలంగాణ నవనిర్మాణం ఏం చేసేది ఉన్నది? నువ్వు వచ్చి పీకేదేంది ఇక్కడ? నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా అక్కడనే పీకలేకపోతుంది ఇక్కడేం పీకుతా అని. మళ్ళెందుకు ఇట్లా అనేటి ఒక మాటలు చెప్పేది ఒక మాట. స్క్రిప్ట్ పాపం చక్కగా రాసిస్తలేరు బీజేపీలో, ఎవరో ప్రాపర్ గైడ్ చేస్తలేరు. అంతే ఒక మాట బీజేపీ వాళ్ళు ఇరుతారు పొత్తు కూడా పెట్టుకోమని చెప్పే పరిస్థితులలో, ఒకసారి పొత్తు పెట్టుకుంటామనే పరిస్థితులలో ఆలోచన ట్రస్ట్ ట్రావెల్ జరుగుతున్నట్టు. ముందు ఒక ఆర్టిస్టును హీరోగా పెట్టుకోవాలంటే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నట్టు, అంటే స్క్రీన్ టెస్ట్ చేస్తారు, స్క్రీనింగ్ అట్లా చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని పాప తెలుసుకోవాలి. అటు బీఆర్ఎస్ పార్టీనా ఇటు భారతీయ జనతా పార్టీ ఎవరో ఒకరు మాత్రం ఆయన ఎంగేజ్ చేసుకున్నటువంటి ఆర్టిస్ట్గా వాస్తవం. 2009 ఎన్నికలు తిరిగినప్పుడా 2014 ఎన్నికలప్పుడు తిరిగినా జనం వస్తుండొచ్చు. మా ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులుగా నటుడిని గౌరవిస్తే ఈలలు కొడితే అదంతా నా బలం అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టుగానే ఆంధ్రాలోనే నువ్వు గెలవలేకపోయినావు, ఇక్కడ వచ్చి ఏంది ఇదంతా? మళ్ళీ చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ తెలంగాణలో రావడానికి పోవడానికి సంబంధించిన మాకేమటువంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజే గెలికి నవనిర్మాణం పెడతా అంటే చూస్తూ ఊరుకోవడానికి కూడా సిద్ధంగా లేరు. మా అయ్య జాగిరే నీ అయ్య జాగిరి కాదు అని స్పష్టంగా ఒక మాటకు చెప్పడానికి, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పడ్డదని చెప్పడానికి, ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎప్పుడు కూడా స్వాగతం చెప్తుంది, ఎప్పుడు కూడా మేము వ్యతిరేకం కాదని చెప్పడానికి, ఇది ప్రజాస్వామ్యంలోనే ఉన్నామని చెప్పడానికి, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి దాకా దిగిపోయారు, అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి విగ్రహాలకు సంబంధించి ప్రస్తావన తెచ్చేంత ధైర్యం చేస్తా ఉండే. ఇలా అహంకారం అంటే ఆయన ఏదో మాట్లాడుతున్న తెలంగాణలో తిరుగుతా ఎవడతున్నాడు? నువ్వు సినిమా నటుడివి తిరుగు. ఇలా ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం జరగద్దని చెప్పి కోరుతూ ఇమ్మీడియట్గా రిజైండర్ బై సాయంత్రం గద్దార్ గారి ఆత్మకు క్షమాపణ చెప్తున్నట్టుగా ఇవ్వాల్సిందే. ఆ అంశం మీద అన్ని వర్గాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మేము తప్పకుండా మరొకసారి చెప్తా ఉన్నాం, ఈరోజు ఇదంతా కూడా డెఫినెట్లీ మేము ఎన్నడూ కూడా తెలంగాణ వాళ్లకు తెలంగాణలో ఆంధ్రలకు పని ఏం లేదు అని మేము ఎన్నడూ అంటలేము. ఇది ఫెడరల్ సిస్టమ్, డెమోక్రటిక్గా ఇది హైదరాబాద్ లింగ్విస్టిక్ హెడ్ క్వార్టర్, అన్ని భాషల వాళ్ళు ఉంటారు, అన్ని వ్యాపారాలు ఉంటారు. ఎన్నడూ కూడా నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి చెప్తాను, నీకు ఇక్కడ ఏం ఇబ్బంది లేదు, ప్రొటెక్షన్ అందిస్తాం కానీ ఇక్కడ వచ్చి గెలుకకు అనవసరంగా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని ఆ భావాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేద్దని నేను కోరుతాను. పవన్ కళ్యాణ్ గుజరాత్ లో పోటీ చేయండి బాస్, గుజరాత్ లో పార్టీ పెట్టుకోమను, గుజరాత్ కూడా పార్టీ పెట్టుకోమను. మొన్న అమిత్ షా గారిని కలిసి వచ్చింది కదా, అక్కడనే పార్టీ పెట్టుకోమని చెప్పు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మేము ఎవరం నువ్వు తిరగొద్దు చేయొద్దు అని అనలేదు. మేము ఏమన్నాము, తెలంగాణ వాళ్ళ నరదిష్టి కళ్ళు మంచివి కావు, అందుకే కోనసీమల చెట్లన్నీ చచ్చిపోతున్నాయి, బహుశా దానివల్లనే వాళ్ళు తెలంగాణ కావాలనుకున్నారని చెప్పి మాట్లాడింది ఎవరు? మేము ఎప్పుడు నేను రావద్దని, నువ్వు కూడా 2007లో తిరిగినావు నువ్వు, కానీ ఎవరి కోసం తిరిగినావు? అప్పుడు ప్రజారాజ్యం పార్టీ కోసం తిరిగినాం. ప్రజారాజ్యం పార్టీ ఎవరిది? మీ అన్న చిరంజీవి గారిదే కదా. చిరంజీవి గారు అంటే మాకు అభిమానం. మళ్ళీ పార్టీ తర్వాత ఏమైంది? కాంగ్రెస్ పార్టీతో విలీనమైంది. చిరంజీవి గారు రాజ్యసభ టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సెంట్రల్లో కూడా స్టేట్ మినిస్ట్రీ కూడా ఆయనకి ఇచ్చినారు. మళ్ళీ ఆ రోజు నువ్వు ఏ రోజు మాట్లాడిందంతా ఏ కోణంలో మాట్లాడినావు? బీజేపీ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ, అటుపక్క బీఆర్ఎస్ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటూ నువ్వు మాట్లాడింది కాంగ్రెస్ పైన. మళ్ళీ ఆ రోజు చిరంజీవి గారిని విలీనం చేయొద్దని, దాంట్లో రాజ్యసభ టికెట్ తీసుకోవద్దని చెప్పి ఎందుకు చెప్పలేదు నువ్వు? అంటే ఆ రోజు అట్లా మాట్లాడతావు, ఈ రోజు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుతున్నావా? అసలు నా డౌట్ ఏంటంటే,
అసలు ఆంధ్రాలో అంటే ఆంధ్ర తమిళనాడు పాలిటిక్స్ ఎట్లుంటాయంటే ఎవ్రీ 5 yearsకి ఎన్ని ప్రభుత్వాలు మారుతుంటాయి. తెలంగాణలో 10 years ఫిక్స్డ్, దాని తర్వాత మాకు జాక్ పాట్ ఉంటుంది ఎట్లయినా కాంగ్రెస్కి. నేను చెప్తాను ముందు నుంచి. అయితే 5 years తర్వాత ఎట్లా మీరు పోతావు, నువ్వు ఎట్లా అక్కడ ఉండలేవు. నేను ఈరోజు చూస్తే కూడా చాలా గ్లామర్గా అనిపించావు. అంటే నాకు తెలిసి నువ్వు విజయవాడకు పోతలేవు, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి అక్కడ. ఎండలు ఎక్కుంటే నల్లగా అవుతారు. నువ్వు నల్లగా కాకుండా తెల్లగా ఉన్నావంటే నువ్వు తెలంగాణనే ఉన్నావు. నీ విజయవాడ ఇసిపెట్టుకొని నీ ఆంధ్రాని ఇసిపెట్టుకొని ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ తిరుగుతాను, అక్కడనే న్యాయం చేయలేకపోయినావు. అసలు ఈ 2 సంవత్సరాలు అయింది కదా మీరు వచ్చి. ఈ 2 సంవత్సరాలలో నువ్వు హైదరాబాద్లో ఎన్ని రోజులు ఉన్నావు, నువ్వు డిప్యూటీ సీఎం అయినాక విజయవాడలో ఎన్ని రోజులు ఉన్నావు. అసలు మీ పార్టీ ఒక్కడు కూడా గెలవాలని చెప్పి సర్వేగా తెలిసింది కాబట్టి అయ్యో అంటే ఇప్పుడు సినిమా యాక్టర్ ఎట్టుంటుందో చెప్తా. మూవీస్ వస్తాయి, ఒక మంచి ప్రొడ్యూసర్ ఉంటాడు, ఇంకొక పెద్ద ప్రొడ్యూసర్ ఉంటారు. ఇప్పుడు రాజమౌళి సినిమాలు యాక్ట్ చేయాలని అందరికి ఇష్టం ఉంటుంది, అంటే పెద్ద మూవీస్ తీస్తారు. అయితే ఈ ప్రొడ్యూసర్స్ కూడా ఎట్లుంటారంటే ఎవరు ప్యాకేజ్ ఎక్కువిస్తే వాళ్ళ దగ్గరికి పోవాలని ఉంటారు. బహుశా మొన్న అమిత్ షా గారిని కలిసింది దీనికేనేమో, ప్యాకేజ్ మాట్లాడుకొని నేను తెలంగాణకు వస్తానని చిచ్చు పెట్టి కొట్లాటలు పెట్టి కావాలని నరదిష్టి అని కూడా దీనికోసమే మాట్లాడినేమో అని కూడా నాకు డౌట్ వస్తుంది. ఇదే కాకుండా పదే పదే కొండగొట్టుకు పైసలు ఇచ్చినట్టు ఏంది ఇది. మనం తిరుపతికి పోతాం, ఉండిలో పైసలు వేస్తాం, మనం చెప్తాం ఎవరికైనా ఎంత వేస్తాం అనేది చెప్తామా మనము. అంటే నువ్వు ఆఖరికి దేవుణ్ణి కూడా వాడుకుంటున్నావు నువ్వు. ఏంది ఇది. తిరుమల వెంకటేశ్వర స్వామి పైసలు ఒకసారి ఉండి లేచిన తర్వాత అవి నీవి కావు, నావు కావు, ఎవరి కావు. అది వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి తన భక్తుడు ఆంజనేయ స్వామి కట్టించుకుంటున్న గుడి కొండగట్టు స్వామి గుడికి. అట్లాంటిది కూడా దేవుణ్ణి అయినా కానీ నాకు ఈరోజు ఒకటి అర్థం కాలే. పదే ఇంగ్లీష్లో మాట్లాడుతాడు. ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? అమిత్ షా వినాలనా? అదే దిస్ అని మాట్లాడుతున్నావు. ఏంది నువ్వు మాట్లాడేది? తెలుగులో మాట్లాడు, తెలంగాణలో మాట్లాడు. కావాలని మధ్యలో ఇంగ్లీష్ తీసుకొచ్చి నేషనల్ మీడియా అడ్రస్ అగైన్ లేటర్. అంటే నువ్వు ఎవరిని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నావు? ఒకటి అమిత్ షాని, ఇక్కడ ఉన్న కేసీఆర్ని. ఏంది నీ మనుషులను కూడా నేను నాలుక తీయడండి నా భూమి. నేను ఒకటి చెప్తున్నా, జనవాడ భూమి గురించి నాకంటే ఎక్కువ నీకు తెలియదు. అది మా మక్తా ఊరు. గండిపేట డ్యామ్ కడితే మా భూములే మునిగిపోయినదంట. నిజాం దానికి మాకు 60,000 రూపాయలు ఇచ్చిండు, బాండ్స్ కూడా ఇచ్చాడు. ఒక చెరువు అనేది ఉంటే నువ్వు చెరువులా నువ్వు ఏమి కట్టొద్దు, చేయొద్దు. దాంట్లోకి ఎవరైనా పోవచ్చు. చెరువు ఉంటే పట్టాశిఖం ఉంటే కూడా, పవన్ కళ్యాణ్ నీకు తెలుసో తెలియదో, పట్టాశిఖం ఉంటే కూడా చెరువు అది. ఒక పంట వేసుకోవచ్చు, దాంట్లోకి గ్రామస్తులు పోవచ్చు, ఈత కొట్టుకోవచ్చు, చేపలు పెంచుకోవచ్చు. మా ముదిరాజ్ బిడ్డ చేపలు కూడా పెంచుకోవచ్చు. నీకు తెలుసో తెలియదో ట్రెస్ పాసింగ్ కేసు పెడతా అంటున్నావా? అంటే ఒక జర్నలిస్టులు పోయినారు. నేను నిన్న టీవీలో చూస్తాను, పోయింది జర్నలిస్టు కూడా నువ్వు స్వేచ్ఛ లేకుంటే ఈరోజు మాట్లాడతావా? నువ్వు ఎట్లా వస్తావు ట్రెస్ పాసింగ్ అంటే? మేము జర్నలిస్ట్ మీరు కూడా నన్ను అడుగుతారు. అంటే మీరు పోయి ఏదైనా వీడియో తీయాలంటే మీ పైన కేసులు పెడతారు. మళ్ళీ పాకిస్తాన్ అని మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు? మళ్ళీ ఎంఐఎం గురించి మాట్లాడినావు. నువ్వు ఏమి రెచ్చగొట్టాలనుకుంటావో నాకు అర్థమైతలేదు. నరదిష్టి అనే తెలంగాణ వారికి క్షమాపణ చెప్తావు అనుకున్నాను నేను ఈరోజు. అసలు నేను ఎవరి ప్రెస్ మీట్ నేను వినను. ఈరోజు నువ్వు మాకు క్షమాపణ చెప్తావని చూస్తే నువ్వు రెచ్చగొట్టి, మీ వాళ్ళకు కూడా రెచ్చగొట్టి కొట్లాటే దారి తీసుకొచ్చేటట్టు నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నీ సంస్కారం ఇదేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. సరే, మరి 12 ఏళ్ళు ఎక్కడ పోయినావు? ప్రజారాజ్యం పార్టీ పోయినప్పుడు విలీనం కాంగ్రెస్ పార్టీతోనే అయింది. నువ్వు ఎక్కడ పోయినావు? దాని తర్వాత ఎక్కడ పోయినావు? మల్కాజ్గిరి నిలబడదాం అనుకున్నా అన్నావు. మరి ఎందుకు నిలబడలేదు? మొత్తం అన్నీ ఓడిపోయినారు. మీ వాళ్ళు అంటున్నారు అనిరుద్ధ్ రెడ్డికి నీకు అర్హత లేదు పవన్ కళ్యాణ్ మీద మాట్లాడితే ఇంకో అని. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఫస్ట్ టైం నిలబడ్డా, జడ్చల ప్రజలు నన్ను గెలిపించిండు. నువ్వు ఫస్ట్ టైం 2 ప్లేస్లు నిలబడితే నువ్వు ఎందుకు ఓడిపోయినావు? నీకన్నా ఎక్కువ అర్హత నాకున్నట్టే కదా. ఇంకోసారి మాత్రము నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిరుగు, నీ ఇష్టం ఉన్న దగ్గర తిరుక్కో. ఎవరొద్దంటుండ్రు? గుజరాత్ పార్టీ పెట్టుకో, మహారాష్ట్రలో పెట్టుకో. గుజరాత్ అంటే నీకు అమిత్ షాని మోడీని చూస్తే భయమేమో నీకు, లేకుంటే ఏం ప్యాకేజ్ మాట్లాడుకున్నావు? ఇంతకుముందు చెప్పినట్టు ప్రొడ్యూసర్లు ఎవరు పెద్ద ప్యాకేజ్ ఇస్తే వాళ్ళ దగ్గర పోతాం. నా దగ్గర అయితే అంత ప్యాకేజ్ లేదు, నేను తీసుకొని నా కోసం తిప్పించుకునేదానికి జడ్చలలా. నాకు బహుశా తెలిసి జగన్ గారు ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే కూడా అటు కూడా పోవచ్చు. కాబట్టి ఇంకోసారి తెలంగాణ మీద మాట్లాడేటప్పుడు, పిచ్చి మాట్లాడేటప్పుడు జాగ్రత్త, నోరు జాగ్రత్త అని చెప్తాను. 2 సినిమాలు ఎత్తిపోయినాయి. నువ్వు డిప్రెషన్లో ఉన్నావని నాకు తెలుసు. ఆ ఓజీ మూవీ ఎత్తిపాయే, ఉస్తాద్ భగత్ సింగ్ ఎత్తిపాయే. ఇంకో మూవీ వస్తే కూడా ఎత్తిపోతుందో మంచిగా ఉంటుంది. మేమందరం నీకు మూవీ హిట్ కావాలని అనుకుంటున్నాము. కానీ 2 మూవీలు ఫ్లాప్ అయిన దాని వల్ల డిప్రెషన్లా, అంటే ఎవరు డిప్రెషన్ ఉన్నా కానీ ఆ తెలంగాణ వాళ్ళు మేము సెంటిమెంట్ పీపుల్, ప్రేమతో చూస్తాం.
ఆ ప్రేమ కోసం వచ్చినావేమో, ఆ ప్రేమ కోసం ఖచ్చితంగా చూస్తాము. నీకు ఏదైనా కానీ హైదరాబాద్ ఉండొచ్చు, ఎప్పటికీ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ దాంట్లో నీకు డిపాజిట్ వస్తుందో రాదో. అసలు ఆంధ్రప్రదేశ్ మీ సీట్లు మొత్తం గెలిపిస్తే ఈరోజు వాళ్ళని వదిలేసి నువ్వు ఇక్కడికి వచ్చి హైదరాబాద్లోనే ఉంటున్నావు. దాని గురించి మనం ఆలోచించు. మొన్న మోడీ గారు వస్తే ఎక్కడ కలిసిండా నేను? అమరావతిలో కలిసిండా, హైదరాబాద్లో కలిసిండా? హైదరాబాద్లో కలిసిండు నేను. ఏదంటే అది మాట్లాడి రెచ్చగొట్టి ఎంటుకలు ఎగరేసుకుంటా, నాకు అన్ని ఎంటుకలు లేవు అనుకొని ఇలాగ ఎగరేసేటట్టు నేను నువ్వేమని మాట్లాడను? మీది జాగిరా అని మాట్లాడతావా? అవును, తెలంగాణ మా జాగిరే. ఇక్కడ జాగిరాలు కానీ దొరల భూమి ఇందిరాగాంధీ గారు భూములు సీలింగ్ యాక్ట్ తీసుకొని పేదవాళ్ళకి ఇచ్చిండ్రు. మీరు ఏం చేస్తారా? మీరు ఎవరికైనా భూములను ఇచ్చినారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నారు కదా, పేదవాళ్ళకి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు పేదవాళ్ళకి? నిన్న ఒక ఫ్యాక్టరీకి ఎక్కడ పోతే ఒక అధికారి వాడు నిలబడితే కాళ్ళ మీద కాలు వేసుకుని ఆ అధికారితో విల్ గో టు సింగపూర్. మోడీ గారేమో బయట దేశాలకు పోద్దంటాము, నువ్వేమో విల్ గో టు సింగపూర్. అంటే గవర్నమెంట్ పైసలతోని నీ కొడుకును చూసుకునేదానికి ఇది ఒక ప్లానా? ఇంత చీప్ రాజకీయాలు మేము ఎక్కడ చూడలేదు. మా బ్రతుకు మేమేమో తెలంగాణలో మేము బ్రతుకుతున్నాం. ఏదో ప్యాకేజీల కోసమో ఏదో ఎంత మాట్లాడుకున్నావు రేటు నువ్వు తీసుకో. ఎందుకంటే నువ్వు రాజకీయాలకు వచ్చిన తర్వాతనే బాగుపడ్డావు. రాజకీయాలు రాకముందు నీ మూవీలన్నీ ఫ్లాప్ అయితే రోడ్డు మీదకి వచ్చినాయని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నెలకి 50 కోట్ల ప్యాకేజ్ తీసుకుంటున్నాయని కూడా బయట ప్రజలు మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజమో లేదు, రూమర్ ఉట్టిగానే రాదు. కాబట్టి మీ సినీ యాక్టర్స్ అందరు కూడా నిన్ను చూసి నిజంగా బాధపడుతున్నారు. ఇంత చీప్గా నువ్వు మాట్లాడుతున్నావా అని చెప్పి తెలంగాణ దాచుకున్నదేమో తెలంగాణలో. అప్పుడు వైఎస్ జగన్ సీఎం ఉంటే భయపడి ఇక్కడ దాచుకున్నావు. నువ్వు చేసింది ఒకటే ఒక పని మంచిది. చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే పోయి కలిసి వచ్చి అదే నీ టర్నింగ్ పాయింట్. లేకుంటే ఈసారి కూడా అన్నీ ఓడిపోతుండే నువ్వు. కాబట్టి మళ్ళీ నోరు జాగ్రత్తగా ఉండే. జనసేన వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ఇష్టం వచ్చినట్టు బట్టలు ఊరబిక్కి తంతం ఇంతమంత మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. మేము మంచిగా మాట్లాడుతున్నాము, తిరుక్కోండి, చేసుకోండి, అన్నీ నిలబడతారా నిలబడండి. బీఆర్ఎస్ బీజేపీతో ఎట్లా పొత్తు ఖాయమైపోయింది, ఆ ప్లాన్తోనే నువ్వు వచ్చినావు ఇక్కడికని ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకేమో జనాలు వస్తలేవు వాళ్ళిద్దరికి. సో ఏం చేసిన ఒక సినిమా యాక్టర్గా నువ్వు వస్తే నేను చూసేదానికి జనాలు వస్తానని నేను పక్కకు పెట్టుకున్నారు. కాబట్టి ఆల్ ది బెస్ట్. కానీ నరదిష్టి అని నువ్వు తెలంగాణ ప్రజలను అన్నావు, మేము వదిలిపెట్టే ప్రసక్తినే లేదు. మా సెంటిమెంట్తో ఆడుకున్నాను, మా సెంటిమెంట్తో ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తాం. మేము స్టార్టింగ్ నుంచి కూడా నేను కూడా చెప్పినాను ముందు కూడా, మేము కూడా స్టార్టింగ్ పవన్ కళ్యాణ్తో ఇంకా విభేదాలు దేనికి వచ్చినాయి, నరదిష్టి అన్నాడని విభేదాలు వచ్చాయి. లేకుంటే ఆయన గురించి మేము మాట్లాడు ఇంతకుముందే చెప్పినాను కదా నేను. ఏమని చేసుకోమను, కాంట్రాక్ట్ ఆయన చేసుకోమను, వాళ్ళు సినిమాలు చేసుకుంటలేరా? నేను ఒక్కటే అడుగుతాను, నీకు అంత మీ ఫ్యాన్స్ పైన నీకు అంత అది ఉంది కదా, నీకు ప్రేమ ఉంది కదా, నీవు వచ్చిన సినిమా 2 రోజు ఫ్రీ టికెట్స్ ఎందుకు ఊరికే రేట్లు పెంచమని చెప్పి మమ్మల్ని అడుక్కుంటున్నారు? ఎందుకు రేట్లు పెంచమంటున్నారు? ఎవరిపైన పడుతుంది ఆ భారం? ఫ్రీగా 2 days పవన్ కళ్యాణ్ అయితే నీ వచ్చే మూవీ ఏది వస్తుందో నీ జన సైనికుల కోసము నీ ఫ్యాన్స్ కోసం 2 రోజులు ఆంధ్ర తెలంగాణలో టికెట్ లేకుండా ఫ్రీగా వాళ్ళకి సినిమాలు చూపి, వీళ్ళకి పబ్లిక్ ఎంత వచ్చినా కొద్దీ వీళ్ళకి ఆందాన్ ఎక్కువ. దానికోసమే వాళ్ళు అది చూపించారు. అదే మా దగ్గర ఇంత మంది ఉన్నారని చెప్పేసి అక్కడ మళ్ళీ అమిత్ షా కొని చూస్తే మళ్ళీ ప్యాకేజ్ పెడుతుంది. లేకుంటే కేసీఆర్ ఇస్తాడేమో పెద్ద ప్యాకేజ్ దానికన్నా. లేకుంటే మళ్ళీ జగన్ కూడా మాట్లాడుకోవచ్చు. నాకు అది కూడా డౌట్ ఉంది. చూద్దాం. ఇంకా నేను ఈరోజు చెప్తున్నాను కదా, బీఆర్ఎస్ బీజేపీ దాని తర్వాత జనసేన ముగ్గురు పొత్తుతోనే వచ్చే ఎలక్షన్లు వస్తున్నారు. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఈరోజు గాంధీ భవన్లో మీ ముందు మాట్లాడుతున్నాను. రాసి పెట్టుకుని వాళ్ళలాగా అబద్ధాలు మాట్లాడటం కాదు. ఈరోజు అయితే నాకు ఆ 3 తెలుసు. అది కూడా నాకు తెలిసినప్పుడు అది కూడా మాట్లాడతా. ఈరోజు అయితే నాకు ఈ 3 తెలుసు. బాబా అంత తడిచిపోతున్నావు. మేము మాట్లాడేది ఇదేంటి సెంటిమెంట్ గురించి మాట్లాడేది, నువ్వు తిడుకో అని చెప్తుంటేనేమో భయపడుతున్నాడు. నిలబడమని చెప్పు రాదు. అదే నేను ఒకటి చెప్తున్నా, నేను ఒకటే అడుగుతున్నా, పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన చెప్పమని చెప్పు, ఆంధ్రాలో నిలబడతాడా తెలంగాణలో నిలబడతాడా? తెలంగాణ అయితే నేను చెప్తున్నా, జడ్చలో నిలబడతారా చూసుకుందాం. మరి నిలబడకుంటే ఎందుకు వచ్చిండే? పార్టీ అంటే ఎవరు నిలబడతారు? మళ్ళా ఎవరు? బట్టలు ఊరబిక్తాము, తంతము, చంపుతాము, గండు తీసుకొని షూట్ చేస్తాము, పొడుస్తాము, వాళ్ళకి ఇస్తారా టికెట్? చెప్పు. మళ్ళీ ఆయన నిలబడుకుంటే ఎవరి కోసం వచ్చిండు? బీజేపీ కోసం వచ్చిండా?
బీఆర్ఎస్ కోసం వచ్చిండా? క్లారిటీ ఇవ్వాలి, రాజకీయంలో క్లారిటీ ఇవ్వాలి. నేను 10 ఏళ్ల కింద నేను ఎమ్మెల్యే అవుతా అని వచ్చిన క్లారిటీగా, అపోజిషన్ నిలబడ్డ క్లారిటీతో ఉన్నా. ఇష్టం వచ్చినట్టు ఆ పార్టీలు ఈ పార్టీలు పోయి పదవుల కోసం పోలేదు. ఆయన పోయిండు. మళ్ళీ అదే అంటారు తెలంగాణ ప్రేమ అంటే మరి నరదిష్టి ఎందుకు మాట్లాడి నువ్వు? ఎక్కడొచ్చింది ఇష్యూ? ఎక్కడొచ్చింది ఇష్యూ? నేను ఎక్కడ మాట్లాడినాను? నరదిష్టి వాళ్ళ కంటి చూపులతోనే చెట్లు చచ్చిపోయినాయి అన్నారు. ఇష్యూ అక్కడ. నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నేను ఏమని చెప్పినాను? రండి తిరగండి, ఎవరు వద్దంటలేరు. నువ్వు గుజరాత్లో కూడా పెట్టా పార్టీ, ఎవరు వద్దంటుంది నిన్ను? నేషనల్ పార్టీ అని అన్నారు. ఓ మిస్టర్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అని మాట ఈయనకు అర్హత ఉందా వాళ్ళ ముందు పేరు తీసుకునేదానికి? వాళ్ళ కుటుంబం ఏంది, ఈయనదేంది? ఇందిరాగాంధీ గారు ఈ రోజు పేదలకి భూములు ఇచ్చుంటే ఉంటుండేనా భూములు పేదలకి? ఆమె లేకుండా ఉంటే? అబ్బా, అంటే మేము తెలంగాణ కావాలని నడితే మేము ఉగ్రవాదులమా? మేము టెర్రరిస్టులమా? మా ప్రాంతం మాకు కావాలని అడుగుని తప్ప. మేము ప్రేమతో పడతాము, డబ్బులకు పడం మేము. ఒకవేళ నిజంగానే పైసలకు అమ్ముడు పోయి ఉంటే తెలంగాణ రాకపోతుండే. ఈ లీడర్లు అందరూ అమ్ముడు పోతుండే. అమ్ముడు పోయినరా? ఎవ్వరు అమ్ముడు పోలే. ఆ రోజు తెలంగాణ కోసం అందరు నిలబడ్డారు. ఇప్పుడు ఆయన మాట్లాడినట్టుగా మాటలు అవన్నీ భారతీయ జనతా పార్టీకి మాట్లాడించిన మాటలుగానే భావిస్తారు. ఎందుకంటే ఇప్పుడు సిద్ధార్థం అడుగుతుంది కదా, మేము జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం. ఫస్ట్ మాకు జాతీయ భావము జాతీయ తత్వము మాకు ఓటు నేర్పేది కాదు. మేము స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ వారసులం. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి పార్టీ కార్యకర్తలం. మేము ఆర్టిస్టులకు మేము చాలా గౌరవిస్తాం. ఆర్టిస్టులు అంటే కూడా చాలా ఆర్టిస్టులు ఎవరో మళ్ళీ దీన్ని రెస్పెక్ట్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఆన్ ఆర్టిస్ట్. బట్ ఇట్లా పూర్తిగా పొలిటికల్గా పేమెంట్ తీసుకొని ఆర్టిస్ట్ మాట్లాడటంలో వాల్యూ. తర్వాత మీరు అంటారు తెలంగాణ వేర్పాటువాదము అనేటువంటి మాట అంటున్నామంటే నీ యొక్క అక్కసు బయటపడతా ఉంది. నిజంగా మళ్ళీ చెప్తాను, ఇది తెలంగాణ 4 కోట్ల ప్రజల జాగిరే. 4 కోట్ల తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు. నేను ఇంకొకటి అడుగుతాను, జనసేనల గురించి కూడా అడుగుతాను నేను. ఈయన ఆంధ్ర పార్టీ పెట్టి పాపం చాలా మంది తిన్నారు. మళ్ళీ ఎమ్మెల్సీ వీళ్ళు అన్నకి ఎందుకు ఇప్పించుకుండు? అన్నకి? ఆయన వెనక తిరిగి పనిచేసేటోళ్ళకి ఇప్పించుకోవచ్చు కదా. నాగబాబుకి ఎందుకు ఇప్పించుకుండు? డిఫరెన్స్ లేకపోతే శంకర్ గౌడ్కి ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేదు? ఆలోచించండి. ఆయన ఓన్లీ ఫ్యామిలీ ఒక రౌండ్ చేసుకుని ఉన్నాడు. ఆయన మేనల్లుళ్ళు ఆయన అని చెప్పేసి. సరే, ఈరోజు మళ్ళీ పెట్రోల్ డీజిల్ పైన కూడా మాట్లాడవచ్చు కదా. ఈరోజు రేట్లు పెరుగుతున్నాయి అని చెప్పి కూడా అడగచ్చు కదా. పేదవాళ్ళకి కదా పెరిగేది, పైసలు ఉన్న వాళ్ళకి ఏం పెరుగుతలేదు కదా. ఎంత 200 అయినా కొంటారు వాళ్ళు. మరి ఎందుకు రేట్లు పెంచుతారని మాట్లాడచ్చు కదా. ఆయనకి సొంతంగా మాట్లాడలేడు. త్రివిక్రమ్ ఏదో డైలాగ్ రాస్తే మాట్లాడతాడు. ఆ మధ్యలో ఇంగ్లీష్ పదాలు కూడా అమిత్ షా వినేటియే మాట్లాడతాడు, వేరే వినోదాన్ని మీద మాట్లాడాడు. సో కాబట్టి ఈయనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉండే త్రివిక్రమ్కి. మీరు ఆయన అడగండి ఇప్పటి నుంచి, పవన్ గారు ఆయన అడగకండి. నేను ఇప్పుడే చెప్పినాను, అది పట్టాశికం. నాకు జనవాడ గురించి బాగా తెలుసు, రూల్స్ గురించి తెలుసు. భూమిలో పట్టాశికం అనేది ఒక ఓనర్ ఉండొచ్చు, పట్టా అది. కానీ శిఖం అని ఎందుకంటారు? అది చెరువు, ఆ నీళ్లు ఉంటే నువ్వు దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. సంవత్సరానికి ఎప్పుడైతే నీళ్లు ఉండేవో, అంటే ఎండాకాలం డిసెంబర్ నుంచి ఉంటే నువ్వు ఒక పంట వేసుకోవచ్చు అంతే, దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆయన అనిన దాంట్లో అది పట్టాశిఖం అనేది, పట్టాభూమి అనేది కరెక్ట్. కానీ ఆయన అనిన దాంట్లో ఒక తప్పేందంటే ఎవరు అక్కడికి రావద్దు, ట్రెస్ పాసింగ్ అని జర్నలిస్ట్ అన్నది, తెలంగాణ జర్నలిస్ట్ అన్నది మాత్రం తప్పు. మీరు ఎక్కడికైనా పోయి అది ఫ్యాక్ట్స్ కరెక్టా కాదా అని ఫొటోస్ తీసుకునే స్వేచ్ఛ జర్నలిస్టులకు ఉన్నది. ఈరోజు అక్కడ పోయిన ఎవరు? జర్నలిస్టులే కదా. ఫోటోలు తీసింది వాళ్ళే కదా. ఆయన నేను కేసులు బుక్ చేస్తా అని. ఇంక ఎందుకు భయము? గోశాల అన్నావు, చెరువు ఉందన్నావు, కన్నా పట్టా అన్నావు, భయం ఏముంది? ఫోటోలు తీసుకుంటే గోశాలనే కదా. ఆవుల దగ్గర పోయి ఫోటోలు తీసుకోవద్దా? పెట్టు కేసును. మొన్న కూడా చూస్తాం కదా, నువ్వు ఆంధ్రాలో మా వాళ్ళపైన కేసులు పెడతాను. నేను ఐ టోల్డ్ ఇదేం కేసులు పెట్టొద్దన్నా, అరెస్ట్ చేయొద్దన్నాను. ఎప్పటి నుంచి? ఒక ఎమ్మెల్యేగానే ఉన్నారు, మినిస్టర్ గారు ఇక్కడ ఉన్నారు. మినిస్టర్ గారు మీరు పోలీసు వాళ్ళు చెప్పి అరెస్ట్ చేయొద్దంటే ఆపుతారా? సెక్షన్స్ ప్రకారం పోతారు. అది ఏం సెక్షన్, ఏ కేసు అనేది అది పోలీసు వాళ్ళు, లా అండ్ ఆర్డర్ వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇక్కడ కూడా అటెండ్ చేయాలనుకుంటున్నా ఏంది? ఇష్టం ఉన్న గో అరెస్ట్ అని. ఆయనకి వాళ్ళు అన్ని
గోల్డ్ ప్లేట్లు అన్ని ఇచ్చినాడు. కష్టపడి రాలే, కష్టపడి వచ్చిన వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. థ్యాంక్ యూ.